టాలీవుడ్ లో కూడా ఒకసారిగా ఈ చర్చలు ప్రారంభమైపోయాయి. ఏకంగా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున అందరూ కూడా మండిపడుతున్నారు. ముఖ్యంగా కావాలని రాజకీయం చేశారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరొక ట్విస్ట్ నెలకొని మెగా వర్సెస్ అల్లు అర్జున్ గా ఈ వార్ నిజమేనా అనంటే ఎస్ అవుననే సమాధానం కనబడుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ పైన కనీసం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎక్కడ కూడా స్పందించలేరు. నిన్న అరెస్ట్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా నాగబాబు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం చూసాం. అల్లు అర్జున్ నివాసం దగ్గరికి చేరుకున్నట్టుగా చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన ప్రభుత్వ కార్యక్రమం నుంచే మధ్యలోనే ఆయన బయటికి వెళ్ళడం, అక్కడ నుంచి హైదరాబాద్కి రావడం మనం చూసాం. కానీ వారు ఎక్కడ కూడా ట్వీట్ చేయకపోవడం, కనీసం మాట్లాడకపోవడం, ప్రస్తావించకపోవడం, కనీసం కలవకపోవడం పైన మరో చర్చ అయితే ప్రారంభమైపోయింది. ఎందుకంటే ఇక్కడ కష్ట సమయాల్లో ఉన్నాడు. డెఫినెట్గా జైలు వరకు వెళ్ళారు అని అంటే ఒక టఫ్ సిచ్యువేషనే. అటువంటి ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తికి, అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడికి అటువంటి సమస్యలు ఉన్నప్పుడు వారు కనీసం స్పందించకపోవడం, రాకపోవడం, కలవకపోవడం, కనీసం ఒక మెసేజ్ ట్వీట్ రూపంలో కూడా తమ యొక్క సంఘీభావాన్ని మద్దతు తెలియజేయకపోవడం పైన ఈ వార్ నిజమనే ఒక బలాన్ని చేకూరుస్తోంది. అయితే ఈరోజు రానా బర్త్డే, రానా దగ్గుబాటి బర్త్డే. అయితే బర్త్డే గురించి రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఇక్కడ విషింగ్ మై డియరెస్ట్ హల్క్ రానా దగ్గుబాటి ఏ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. ఈ ట్వీట్ చేశారు. కానీ ఇంతమంది సినీ ప్రముఖులు వస్తున్నారు, నిర్మాతలు వస్తున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు, ఇంతమంది కలిసి వెళ్తున్నారు, రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్నారు, ఇంతలా రియాక్ట్ అవుతున్నారు. కానీ రామ్ చరణ్ తన కుటుంబంలో ఒకడైనటువంటి అల్లు అర్జున్కి ఈ స్థాయిలో, ఇంతటి స్థాయిలో కష్టం ఎదురైతే కనీసం ట్వీట్ కూడా చేయలేకపోయారా అంటూ అనేక విమర్శలు కూడా ఎదురవుతున్నాయి ఇక్కడ. అయితే నెల తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ట్వీట్ చేశారు రామ్ చరణ్, అది కూడా రానాకి బర్త్డే విషెస్గా. కానీ అల్లు అర్జున్ గురించి ఎక్కడ ట్వీట్ చేయలేరు, కనీసం ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించలేరు. సో ఒక పొలిటికల్ సినారియో మధ్య మరోసారి మెగా వర్సెస్ అల్లు వార్ సంబంధించి నిజమైన రకంగా బలాన్ని చేకూరుస్తున్నటువంటి కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఆ సిచ్యువేషన్లు మనకు కనబడుతున్నాయి. ప్రజెంట్ ఈ విషయం పైన మరోసారి టాలీవుడ్లో చర్చ కొనసాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ స్పందించకపోవడం పైన అసలు ఏంటి, వారు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకంటే కష్ట సమయాల్లో కనీసం అండగా ఉండాల్సింది కదా అంటూ వారంతా కూడా టాలీవుడ్లో మరో చర్చ అయితే ప్రారంభమైపోయింది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, అసలు ఏం జరుగుతోంది? మెగా వర్సెస్ అల్లుగా ఈ సమయాల్లో కూడా ఇంకా ఈ వార్ నిజమేనా అంటే దానికి బలం చేకూర్చే విధంగా అల్లు అర్జున్ పవన్ విషయంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తీరు కనబడుతోంది. ఏంటి అప్డేట్స్? కొన్ని అనివార్య కారణాలు, కొన్ని అనివార్య పరిస్థితుల వలన మెగా వర్సెస్ అల్లు ఒక ఇష్యూ నడుస్తుంది అనేది సోషల్ మీడియాకు ఒక బలమైన వార్తగా తయారైపోయింది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో మెగా హీరోల నుంచి ఎవరు కూడా ఆయన్ని సమర్థిస్తూ, ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఇంతవరకు కూడా ట్వీట్ చేయకపోవటం, ఇంటికి రాకపోవటం అనేది ఒక ప్రధాన బలమైన ఆయుధంగా మారిపోయింది. రెండు కుటుంబాల మధ్య ఒక అగాధం ఉంది, వాళ్ళ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనేదానికి. అయితే ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నిన్న మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని ఫ్యామిలీ తోటి, అంటే వైఫ్ తో కలిసి అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఉండే నివాసానికి రావటం జరిగింది. కొన్ని గంటల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత నాగబాబు, మెగా బ్రదర్, కొంత గ్యాప్ నాగబాబు వలన ఎక్కువ ఈ రెండు కుటుంబాల మధ్య అగాధం వచ్చింది. అలాగే నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించి కొన్ని ట్వీట్లు పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు జరుగుతున్న నేపథ్యంలో నాగబాబు కూడా ఇంటికి రావటం, తను కూడా సంఘీభావం తెలిపి చాలాసేపు ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులందరితో మాట్లాడి వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో మెగా అల్లు కాంపౌండ్ల మధ్య అగాధం లేదు, వాళ్ళందరూ ఒకటే కష్టకాలంలో వాళ్ళందరూ ఒకరికి ఒకరు సహాయంగానే ఉంటారు అని మరోసారి ప్రూవ్ అయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవటం, పవన్ కళ్యాణ్ రాకపోవటాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్లో ఒక అధికారిక హోదాలో ఉన్నారు. ఈ రోజు ఆయనకి చాలా ముఖ్యమైన అధికారులతోటి సమావేశాలు ఉన్నాయి, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని వాయిదా వేసుకొని హైదరాబాద్ వచ్చే అవకాశం లేనందువలన ఆయన ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే పుష్ప సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్ల పెంపు గురించి నిర్మాతలు వెళ్ళి పవన్ కళ్యాణ్ ని కలిసి టికెట్ రేట్ల పెంపు విషయంలో సహకరించి